అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా వరంగల్ రైల్వే స్టేషన్ను కేంద్ర ప్రభుత్వం ఆధునీకరించింది. రేపు ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించనున్నారు. దాదాపు 25.41 కోట్లతో కేంద్ర రైల్వే స్టేషన్ ఆధునీకరణకు ఖర్చు చేసింది. కాకతీయ కళా వైభవం ఉట్టిపడేలా స్టేషన్ను సుందరీకరించారు. టూరిస్ట్ స్పాట్లా కూడా ఇది రూపుదిద్దుకుంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. రైల్వే స్టేషన్ అద్భుతమైన సదుపాయాలతో అత్యాధునిక వస్తువులతో ఒక ఎయిర్పోర్ట్ను మించిన అభివృద్ధి అయితే పూర్తయింది. అమృత్ భారత్ స్కీమ్లో భాగంగా వరంగల్ రైల్వే స్టేషన్ 25 కోట్ల పైచిలుకు నిధులతో అత్యాధునిక సదుపాయాలు కల్పించారు. ప్రస్తుతం మనము వరంగల్ రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ వద్ద ఉన్నాం. ఒకసారి చూడొచ్చు. ఐ లవ్ వరంగల్ పేరుతో ఒక గార్డెన్ ల్యాండ్స్కేపింగ్ ఏర్పాటు చేశారు. వచ్చేటువంటి ప్రయాణికులకు ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితిని కల్పించేందుకు కంప్లీట్గా రంగురంగుల పూలతో కూడినటువంటి ఒక మినీ గార్డెన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఎంట్రన్స్లో మనం చూడొచ్చు సెల్ఫీల కోసం వచ్చినటువంటి ప్రయాణికులు ఆ సెల్ఫీలు దిగేందుకు ఒక సెల్ఫీ స్పాట్గా ఐ లవ్ వరంగల్ పేరుతో ప్రత్యేక లైటింగ్ ఆకర్షణతో రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ ముందే ఈ ఐ లవ్ వరంగల్ పేరుతో ఆ యొక్క సెల్ఫీ స్టేట్తో పాటుగా ఇక్కడ పూర్తిగా రంగురంగుల పూల మొక్కలను కూడా ఏర్పాటు చేసి ఒక మినీ గార్డెన్స్ ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ఒక టూరిస్ట్ స్పాట్కు వచ్చామా అనేటువంటి ఫీలింగ్ కలిగే విధంగా ఇక్కడైతే ఏర్పాట్లే. ప్రస్తుతం మనము ఈ ఎంట్రన్స్ రైల్వే స్టేషన్ లోపలికి వచ్చే ఎంట్రన్స్కు కాకతీయ శిల్ప కళా తోరణం అనేది ప్రధాన ఎంట్రన్స్ లోపల ఏర్పాటు చేశారు. కాకతీయుల చిహ్నంగా ప్రస్తుతం కాకతీయ రాజధానిగా యోర్గల్లు ఎన్నో ఏళ్ళుగా వెలిసిల్లింది కాబట్టి ఆ యొక్క కాకతీయ శిల్ప కళా తోరణాన్ని ఎంట్రన్స్లో ఏర్పాటు చేసి వచ్చేటువంటి ప్రయాణికులకు ఎడమవైపు కుడివైపు రెండు వైపులా ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్ల లోపల పూర్తి ఒక స్తంభాలు ఏర్పాటు చేసి ఈ స్తంభాల పైన కంప్లీట్గా గజరాజులను కాకతీయుల కాలం లోపల ఈ గజరాయులు పూర్తిగా గజ దళం అనేది ఉండేది. అటు పదాతి దళంతో పాటు అశ్వదళము, అందులో కీలకమైనటువంటి ఈ గజదళం ఉండేది కాకతీయుల కాలం. సో ఈ గజదళమే అత్యంత శక్తివంతమైన దళము. కాకతీయుల పోరాటాల లోపల యుద్ధాల లోపల ఈ గజదళం ఎంతో కీలకంగా పని. సో అందుకే ఆ గజరాజులను కూడా ఈ యొక్క స్తంభాలపై ఏర్పాటు చేసి వాటిపై రాత్రిపూట ఒక ప్రత్యేక లైటింగ్తో ఒక ఆకర్షణీయంగా కనిపించే విధంగా ఈ లోపలికి స్టేషన్ లోపలికి వచ్చేటువంటి ప్రయాణికులు వచ్చే దారిలోనూ అదేవిధంగా ఎగ్జిట్ పాయింట్ వెళ్ళే దారిలోనూ కూడా ఈ ఏర్పాటు చేస్తారు. ఇక మరోవైపు ఈ స్టేషన్ అంతా కూడా ఒకసారి ఆ దూరం నుంచి చూస్తే ఒక రైలు ఇంజన్ లాగా కనిపిస్తుంది. మనం ఒకసారి చూస్తే రైలు ఇంజన్ ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా కిటికీలతో కూడినటువంటి రైలు ఇంజన్ను పోలినట్లుగా ఈ స్టేషన్ నిర్మాణం అయితే జరిగింది. ఇదంతా కూడా దాదాపు సంవత్సర కాలంలోనే యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రయాణికుల కోసం ఈ యొక్క రైల్వే స్టేషన్ అయితే అత్యంత ఆధునికమైనటువంటి హంగులతో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దీంతో కాకతీయులు వెళ్ళినటువంటి ఓరుగల్లు రాజధాని ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో కాకతీయుల కళ ఏ విధంగా ఉందనేటువంటి ఆ కళ ఉట్టిపడే విధంగా వచ్చే ప్రయాణికులకు ఆ అనుభూతి కలిగే విధంగా టూరిస్ట్ స్పాట్ లాగా వరంగల్ రైల్వే స్టేషన్ అయితే ఏర్పడిస్తే రైల్వే స్టేషన్లో ఎట్లా వస్తువులు ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక వృద్ధులు వికలాంగులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా ర్యాంప్స్ నిర్మించారు. ఎస్కలేటర్లు, లిఫ్ట్లు కూడా ఏర్పాటు చేశారు. ట్రైన్లో ఒకేసారి ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన సమయంలో ఈ మధ్య కాలంలో తొక్కిసలాటలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఓవర్ బ్రిడ్జ్లను విశాలంగా నిర్మించారు. రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసినటువంటి ఎక్స్కవేటర్లను చూడవచ్చు. ప్రయాణికులు సునాయాసంగా అతి త్వరలోపల ప్రయాణం చేసేందుకు ఒక్కొక్క ప్లాట్ఫామ్ నుంచి మరొక ప్లాట్ఫామ్కి వెళ్ళి మొత్తంగా 4 ప్లాట్ఫామ్ల లోపల ప్రయాణికులు త్వరగా సమయం లోపల ఎక్స్కవేటర్ల ద్వారా పూర్తిగా తమ ప్లాట్ఫామ్లకు వెళ్లేందుకు కూడా ఈ యొక్క ఎక్స్కవేటర్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తానికి 4 ప్లాట్ఫామ్లకు సంబంధించి ఎక్కడా లేని విధంగా దాదాపు 12 మీటర్లతో కూడినటువంటి భారీ స్థాయి ప్లాట్ఫామ్ దాదాపుగా ఒకే టైం లోపల 1000 మందికి పైగా ప్రయాణికులు ప్లాట్ఫామ్ను చేంజ్ చేసుకునే విధంగా ఈ యొక్క ప్లాట్ఫామ్స్ సంబంధించి ఫుట్ఓవర్ బ్రిడ్జ్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ఎక్స్కవేటర్ల ద్వారా కూడా ప్రయాణికులు తమ ప్లాట్ఫామ్ ఇంటర్చేంజ్ చేసుకోవడానికి సునాయాసంగా వెళ్ళే విధంగా ఈ యొక్క ఎక్స్కవేటర్ల ఏర్పాటు. ఒకసారి మనము ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జెస్ కూడా చూడవచ్చు. ప్లాట్ఫామ్ దాదాపు 4 ప్లాట్ఫామ్లకు సంబంధించి ప్రయాణికులు వెళ్ళేందుకు ఫుట్ఓవర్ బ్రిడ్జెస్ను కూడా వాటి పూర్తిగా వెడల్పు చేసి ఆధునీకరించారు. ఇక ఫస్ట్ ప్లాట్ఫామ్ టు సెకండ్ ప్లాట్ఫామ్ టు థర్డ్ ప్లాట్ఫామ్ వెళ్ళేందుకు మనం ఒకసారి ఆ విజువల్స్ లోపల చూడవచ్చు. నూతనంగా నిర్మించినటువంటి ఆ ఫుట్ఓవర్ బ్రిడ్జెస్ ఇవన్నీ కూడా అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో వాటిని నిర్మాణం చేయడం జరిగింది. వరంగల్ రైల్వే స్టేషన్లో నూతనంగా దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసినటువంటి ర్యాంప్ ఒకసారి చూద్దాము. ఈ ర్యాంప్పై
దివ్యాంగులు తమ వీల్ చైర్ల లోపల సునాయాసంగా ప్లాట్ఫామ్ నుంచి మరో ప్లాట్ఫామ్కి మారేందుకు ఈ ర్యాంప్ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ర్యాంప్తో పాటుగా 12 మీటర్లతో కూడినటువంటి అతి వెడల్పైనటువంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీదకి ఈ ర్యాంప్ వెళ్తుంది. ఒకసారి గతం లోపల అటు వికలాంగులు ఎవరైనా ఒక ప్లాట్ఫామ్ నుంచి స్టేషన్కి వచ్చి మరో ప్లాట్ఫామ్కి వెళ్ళాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. మెట్లపైకి వాళ్ళని తీసుకెళ్లాలంటే వాళ్ళ సహాయకులు వాళ్ళని చేతులపై భుజాలపై ఎత్తుకొని వెళ్ళాల్సిన పరిస్థితి. సో అట్లాంటి పరిస్థితి లేకుండా పూర్తి వయోవృద్ధులు, ముసలివారు, అటు వికలాంగులు, సో వాళ్ళ కోసము ఈ ర్యాంపును ఏర్పాటు చేశారు. ఇందులో వీల్ చైర్ల ద్వారా ఈ సునాయాసంగా వాళ్ళని తరలించేందుకు ప్రస్తుతం మనం చూడవచ్చు. వృద్ధులు కూడా మెట్లు దిగలేని, మెట్లు ఎక్కలేని పరిస్థితి. కొంతమంది ఎస్కలేటర్లు కూడా భయంతో వాటిపై ప్రయాణించలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రధానంగా వయోవృద్ధులను అదేవిధంగా వికలాంగులను ఈ ప్రయాణం కోసము ఇక్కడ ఈ ర్యాంపును భారీస్థాయి ర్యాంపును ఏర్పాటు చేశారు. ఈ ర్యాంపు నిర్మాణం దాదాపు 9 నెలల పాటు ర్యాంపు నిర్మాణం సాగింది. సో మొత్తానికి ఈ ర్యాంపు రావడం వల్ల దాదాపుగా ప్రయాణం చేసేటువంటి రైల్వే ప్రయాణికులు వరంగల్ నుంచి దాదాపుగా రోజుకు ఈ వరంగల్ కాదు 31,000 మందికి పైగా ఇక్కడి నుంచి ప్రయాణాలు చేస్తుంటారు. అందులో దాదాపు 8% పూర్తి స్థాయి వయోవృద్ధులు, అందులోనూ వికలాంగులు కలిపి 8% ప్రయాణికులు ఉంటారు. సో వాళ్ళందరినీ రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత సెకండ్, థర్డ్ ప్లాట్ఫామ్కి వెళ్ళాలంటే వాళ్ళ బంధువులు కానీ, వాళ్ళతో వచ్చినటువంటి కేర్ టేకర్ కానీ వాళ్ళను భుజాలపై చేతులపై మోసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఈ ర్యాంప్ ఏర్పాటుతో వాళ్ళని వీల్ చైర్ల ద్వారా ఇక్కడ నుంచి మరో ప్లాట్ఫామ్కి, ఆ ప్లాట్ఫామ్ నుంచి మరో ప్లాట్ఫామ్, సో సునాయాసంగా తీసుకెళ్ళొచ్చు. దాదాపు 12 మీటర్ల వెడల్పుతో ఈ ర్యాంప్ నిర్మాణం జరిగిందంటే ఏకకాలంలో దాదాపు ఒకే చోటు 4, 3, 2 ప్లాట్ఫామ్లోకి ఒకేసారి ట్రైన్లు వచ్చినా ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తోసుకోకుండా ఫ్రీగా మూమెంట్ ఇవ్వచ్చు. ప్రయాణికులు బయటికి రావడానికి కూడా ఈ యొక్క అతి పొడవైనటువంటి ఈ ప్లాట్ఫామ్ అనేది కూడా పూర్తి స్థాయి లోపల ఇబ్బందులు లేకుండా ప్రయాణం చేసేందుకు అత్యాధునికమైనటువంటి ఈ యొక్క వెడల్పు అయినటువంటి ఈ ప్లాట్ఫామ్ కూడా రెడీ చేయడం జరిగింది. ఇక ప్రస్తుతం చివరి దశకే చేరుకుంది. ఇక దీనికి లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయడము, సీసీ కెమెరా ఏర్పాటు మాత్రము దాదాపు మరో 24 గంటల లోపల పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేందుకైతే పనులు అయితే చురుగ్గా కొనసాగుతున్న పరిస్థితి. మొత్తంగా ఈ యొక్క గతం లోపల దాదాపు 6 ఫీట్ల వెడల్పుతో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ మాత్రం ఉండేది. సో దాంతో భారీ స్థాయి లోపల వచ్చినటువంటి దాదాపు 2 ప్లాట్ఫామ్ లోపల ట్రైన్స్ వచ్చుంటే వాళ్ళు బయటికి వెళ్ళడానికి, ట్రైన్స్ ఎక్కడానికి వెళ్ళేటువంటి ప్రయాణికుల మధ్య తోపులాటలు జరిగి ఎంతోమంది గతంలో గాయపడ్డారు. సో దాన్నంతా దృష్టిలో పెట్టుకొని ఇంతటి వెడల్పైనటువంటి ప్లాట్ఫామ్ మనకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ వే ద్వారా కూడా పాటు 2, 3, 4 ప్లాట్ఫామ్లకు ప్రయాణికులు ఈజీగా ప్రయాణం చేయడానికైతే ఈ ఏర్పాటు కూడా చేసిన పరిస్థితి. మొత్తానికి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా, అవస్థలు లేకుండా వరంగల్ రైల్వే స్టేషన్ను పూర్తి స్థాయిలో ఆధునీకరణ అయితే చేస్తున్నారు. సో దీంతో వరంగల్ రైల్వే స్టేషన్కి అయితే ప్రత్యేక గుర్తింపు, ఇక్కడ ఎయిర్పోర్టును మించినటువంటి సదుపాయాలు, ఇక్కడ బస్సులు అయితే ఏర్పాటవుతున్న పరిస్థితి. మొత్తానికి ఇది వరంగల్కే ప్రధానంగా ఇబ్బంది లేకుండా, రష్ వచ్చిన ప్రయాణికులు ఇబ్బంది లేకుండా ఈ యొక్క భారీ వెడల్పైనటువంటి ర్యాంప్ని అయితే సిద్ధం చేసిన పరిస్థితి. మరోవైపు అసలు ఇక్కడ వరంగల్ రైల్వే స్టేషన్కు పూర్తిగా కాకతీయ కళ ఉట్టిపడే విధమైనటువంటి ఏర్పాట్లు, కాకతీయ కళా తోరణంతో పాటుగా పూర్తిగా ల్యాండ్స్కేపింగ్ ఏర్పాటు కూడా. సో అవి ఎట్లా ఉన్నాయి అసలు వాటిని ఒకసారి చూద్దాం. వాటిని చూస్తే ప్రయాణికులు ఏమంటారో ఒకసారి వాళ్ళ మాటలో వినే ప్రయత్నం చేద్దాం. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అత్యాధునిక హంగులతో వెయిటింగ్ హాల్స్ ని నిర్మించారు. విఐపి వెయిటింగ్ లాంజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. స్కీమ్లో భాగంగా వరంగల్ రైల్వే స్టేషన్ ఆధునికరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇక 22న ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ ప్రారంభిక వరంగల్ రైల్వే స్టేషన్ రాగానే ఊరుగల్లు కళావైభవము, గ్రామీణ ప్రాంతాల జీవన శైలి ఉట్టిపడే విధంగా ప్రస్తుతం ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ స్టేషన్ నుంచి వెళ్ళేటువంటి ప్రయాణికులందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చూడము, ఇక్కడ గోడలపై ఉన్నటువంటి కాకతీయ కళాకృతులు ప్రస్తుతము మనం ఒకసారి ఈ స్టేషన్ సంబంధించినటువంటి ఆ గోడలపై చూడవచ్చు. కంప్లీట్గా గ్రామీణ స్థాయి లోపల, గ్రామీణ ప్రాంతాల లోపల ఉన్నటువంటి జీవన శైలి ఏ విధంగా ఉండేదన్న దాన్ని పూర్తిగా పెయింటింగ్స్ రూపం లోపల మనకి గోడలపై వేశారు. చూడవచ్చు గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ జీవన శైలి, ఒకప్పుడు ఉన్నటువంటి ఆ గ్రామీణ జీవన శైలిని కనిపించే విధంగా, అర్థమయ్యే విధంగా కూడా అటు
మనం చూడవచ్చు ఆ చేద బావితో నీళ్లు చేదుకోవడము, వాళ్ళు జనాలు వాటి నీటిని తరలించుకు వెళ్ళడము, అక్కడ పూర్తిగా పశువులపై ఆధారపడి జీవించడము, వ్యవసాయంపై ఆధారపడి జీవించడము, గుడిసెలు పెంకుటిళ్లతో ఉన్నటువంటి ఒక కల్మషం లేనటువంటి గ్రామీణ స్థాయి జీవన విధానం ఎట్లా ఉండేదనేది కనిపించే విధంగా ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి ప్రయాణికులకు, ఈ స్టేషన్ గుండా ప్రయాణం చేసే వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆ స్ఫురణ తెచ్చుకునే విధంగా ఈ గోడలన్నిటిపై కూడా ఈ యొక్క శిల్పాలన్నిటితో పాటు ఈ యొక్క పెయింటింగ్స్ కూడా ఏర్పడేసరికి పూర్తిగా ప్రయాణికులు వెయిటింగ్ చేసేటువంటి వెయిటింగ్ హాల్స్ కూడా అత్యాధునిక సదుపాయాలతో ఒక విలాసవంతమైనటువంటి హాల్స్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతము మనం చూస్తున్నటువంటిది జనరల్ వెయిటింగ్ హాలు. ఒకసారి మనం జనరల్ వెయిటింగ్ హాల్ చూద్దాము ఎట్లా ఉందనేది. పూర్తి స్థాయి లోపల ఏదైతే విఐపి లాంజెస్, ప్రీపెయిడ్ లాంజెస్ ఉంటాయో అదేవిధంగా పూర్తిగా జనరల్ వెయిటింగ్ హాల్ను కూడా ఏర్పాటు చేశారు. ఒకసారి మనం చూస్తే ఈ హాల్ అంతా కూడా అత్యాధునికమైన సిట్టింగ్ కెపాసిటీ ఏర్పాటు చేసి సెంట్రల్ ఏసీ కండిషన్స్ ఏర్పాటు చేశారు. ఇంకా ప్రధానంగా నిరీక్షణ కోసం ఉండేటువంటి ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళ కోసం బేబీ ఫీడింగ్ కోసం ప్రత్యేకమైనటువంటి రూమ్స్ ఏర్పాటు చేశారు. బేబీ ఫీడింగ్ కోసం రూమ్స్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇక్కడ అత్యాధునికమైన టాయిలెట్స్, ఆటోమేటెడ్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటుగా ఈ వెయిటింగ్ హాల్లో ప్రధానంగా వేచి ఉండేటువంటి ప్రయాణికులు తమ మొబైల్ ఛార్జింగ్ కోసము మొబైల్ ఛార్జింగ్ కియోస్క్ యూనిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మొత్తంగా వచ్చే ప్రయాణికులు సాఫీగా ప్రయాణం సాగడం కాకుండా వెయిటింగ్ హాల్లలో కూడా పూర్తిగా ఇంట్లో ఉన్న విధంగానటువంటి సౌకర్యవంతమైనటువంటి వెయిటింగ్ హాల్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక ప్రస్తుతము ఇది మనం చూసేది మాత్రం ఒక జనరల్ వెయిటింగ్ హాల్. ఎంతో అత్యాధునికమైనటువంటి సోఫా సెట్లతో ఒక మంచి ప్రశాంత వాతావరణం లోపల వచ్చిన ప్రయాణికులు వెయిటింగ్ చేసేందుకు గంటకి 25 రూపాయల పేమెంట్ ద్వారా ఈ యొక్క వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో స్క్రీన్లు, టీవీలు, అదేవిధంగా ట్రైన్లకు సంబంధించినటువంటి అనౌన్స్మెంట్లు వచ్చే విధంగా ఒక అత్యాధునిక హంగులతోని ఒక 5 స్టార్ హోటల్ను మించినటువంటి ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఇక్కడ వచ్చినటువంటి ప్రయాణికులు కూడా సౌకర్యవంతంగా ఇక్కడ వెయిట్ చేసుకొని తమ ట్రైన్ ఎప్పుడు వస్తుందో ఆ సమయానికి వెళ్ళి ప్రయాణం చేసే విధంగా ఒక మంచి సౌకర్యవంతమైనటువంటి ఏర్పాట్లు అయితే వరంగల్ రైల్వే స్టేషన్లో ఉన్నాయి. చూడవచ్చు ఇక్కడ కూర్చున్నటువంటి ప్యాసింజర్లకు కూడా ఆహ్లాదకరంగా ఉన్నటువంటి క్రోటాన్కి సంబంధించినటువంటి చెట్లతో ఒక మంచి పార్క్ వాతావరణం కలిగే విధంగా ఒక మంచి 5 స్టార్ హోటల్లో కూర్చున్నట్ల ఫీల్ వచ్చే విధంగా ఈ ఏర్పాట్లన్నీ కూడా చేశారు. సో వీటితో ఈ యొక్క విలాసవంతమైనటువంటి రైల్వే స్టేషన్గా ఒక మరో ఎయిర్పోర్టు సంబంధించినటువంటి ఏర్పాటు ఏ విధంగా ఉంటే అదేవిధంగా ప్రస్తుతము ఈ యొక్క వరంగల్ రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి వసతులు, సదుపాయాలు అయితే కల్పించింది. మొత్తానికి వీటన్నిటి ద్వారా కూడా ఈ వరంగల్ రైల్వే స్టేషన్ పూర్తిగా అత్యాధునిక హంగులతో అటు ప్రయాణికులను ఆకర్షించడమే కాకుండా పూర్తి స్థాయి సదుపాయాలను అత్యాధునిక హంగులతో అందిస్తుంటుంది. పూర్తిగా ప్రయాణికులు అయితే హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సెల్ఫీ స్పాట్ గా స్టేషన్ ముందు పురాతన రైల్వే ఇంజిన్ ని కూడా ఉంచారు అధికారులు. పార్కింగ్ సదుపాయం, ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఇక ట్రైన్ లోనే కూర్చొని తిన్న ఫీల్ వచ్చేలా ట్రైన్ నమూనాతో రైల్ కోచ్ రెస్టారెంట్ ని నిర్మించారు. రైల్వే స్టేషన్ ఎదుటగానే అటు కాకతీయ శిల్ప కళా తోరణం, ఆ తర్వాతే ఒక రైలు బోగిని కూడా వచ్చేటువంటి ప్రయాణికుల కోసము ఈ మార్గం గుండా వెళ్ళేటువంటి ప్రజలు చూసేందుకు ఇది ఒక రైల్వే స్టేషన్ అనే అనుభూతి కలిగేందుకు ఒక రైలు డమ్మీ రైలును కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ యువత ముఖ్యంగా సెల్ఫీలు తీసుకోవడానికి ఈ యొక్క గార్డెన్ లాంటి ప్రాంతం లోపల కూర్చోవడానికి ఒక మంచి వసతి, ఒక టూరిస్ట్ స్పాట్ లాంటి సౌకర్యాలు అయితే కల్పించారు. ప్రస్తుతం ఈ యొక్క చిన్న డమ్మీ భోగి దగ్గర ప్రజలు, ప్రయాణికులు ఆగి మరి సెల్ఫీలు తీసుకుంటూ తాము వరంగల్ రైల్స్కి వచ్చేటువంటి అనుభూతిని, ఆ మెమొరీని వాళ్ళు దాచుకోవడానికి ఈ యొక్క సెల్ఫీ స్పాట్గా ఏర్పాటు చేస్తారు. ఇక ప్రధానంగా ఈ యొక్క రైల్వే స్టేషన్ ముందుగానే భారీ స్థాయి త్రివర్ణ పతాకం కూడా ఏర్పరిచి ఒకసారి మనం చూడవచ్చు. భారీ ఎత్తులో ఏర్పరిచిన త్రివర్ణ పతాకము ఎప్పటికీ దేశభక్తిని చాటి చెప్పే విధంగా త్రివర్ణ పతాకాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఐడిఓసీల వద్ద ఉన్నటువంటి ఏదైతే త్రివర్ణ పతాకం ఉందో అది ఈ రైల్వే స్టేషన్ ఎదురుగానే ఏర్పాటు చేశారు. ఇక రైల్వే స్టేషన్ అనేటువంటి అనుభూతి కలిగే విధంగా రైల్వే స్టేషన్ గురించి గొప్పగా చెప్పుకునే విధంగా ఇక్కడ ఒకసారి సదుపాయాలు కూడా కల్పించారు. ఒకసారి ఈ గార్డెన్ చూడొచ్చు, మినీ గార్డెన్, నయా జమానా పూర్తిగా ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించినటువంటి
జమానా నడుస్తుంది కాబట్టి వెహికల్ ఛార్జింగ్ కోసము ప్రత్యేకంగా ఇండోఫాస్ట్ ఎనర్జీ సెంటర్ని ఏర్పాటు చేస్తారు. అందులోపల 3 ఎనర్జీ సాకెట్ పాయింట్స్ పెట్టారు. ఈ సంబంధించి ఎలక్ట్రిక్ వెహికల్స్, అదే 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, ఛార్జింగ్ పెట్టుకునేందుకు 3 ఇండోఫాస్ట్ ఎనర్జీ పేరుతోని ఇక్కడ మొబిలిటీ జాయింట్ వెంచర్ ఆల్ ఇండియన్ ఆయిల్తో పాటు సన్ మొబిలిటీ జాయింట్ వెంచర్ ద్వారా ఏర్పాటు చేసిన ఇటు ఎనర్జీ పాయింట్ స్వాన్ పాయింట్ ఏర్పాటు చేశారు. ఈ స్వాన్ పాయింట్ వద్ద ఎలక్ట్రిక్ వెహికల్స్కు ఛార్జింగ్ పెట్టుకునేందుకు ఏర్పాటు. అదేవిధంగా పార్కింగ్ కోసం కూడా చూడవచ్చు. ఎటువంటి గాలి వాన ఎదురైనా కూడా పార్కింగ్ వెహికల్స్కి ఎటువంటి డ్యామేజ్ కలగకుండా అత్యాధునికమైన స్టీల్ యూజ్ చేసి పార్కింగ్ను కూడా ఏర్పాటు చేశారు. వాహనాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సెక్యూరిటీ పరంగా పూర్తిగా ఇబ్బంది లేకుండా ఒక స్టాండర్డ్స్తో కూడినటువంటి పార్కింగ్ ఏరియాను కూడా ఏర్పాటు చేశారు. ఇక రైల్వే స్టేషన్కి వచ్చిన ప్రయాణికులు కొంత రైళ్లలో కూర్చొని తినే విధంగా ఒక రెస్టారెంట్ ఒకసారి మనం చూడొచ్చు. రైలు పోలినటువంటి రైల్ కోచ్ రెస్టారెంట్ ఏర్పాటు. సో మనం అదంతా కూడా బయట నుంచి చూస్తే ఒక రైల్ బోగిలా కనిపిస్తుంది. ఆ రైల్ బోగిలోనే హోటల్ ఉంటుంది. రైలు పోలినట్లుగానే అద్దాలు, ఆ డోర్స్, ఎంట్రన్స్ కూడా ఉంటాయి. సో అందులోపల ప్రయాణికులు ఎవరైనా వచ్చిన వాళ్ళు భోజనం చేయాలంటే కూడా ఆ రెస్టారెంట్ కంప్లీట్గా ట్రైన్లోనే కూర్చొని తిన్నామనేటువంటి ఫీలింగ్ ఇస్తుంది. సో దాన్ని రైల్ కోచ్ రెస్టారెంట్గా ఏర్పాటు చేశారు. ఇక మొత్తంగా ఈ యొక్క రైల్వే స్టేషన్ చూస్తే ఇక్కడికి రాగానే ఒక ప్రాచీన కాలంలో ఉన్నటువంటి ఒక శిల్పకళా సంపదకు ఉన్నటువంటి కాకతీయుల టూరిస్ట్ స్పాట్కు వచ్చామనేటువంటి ఒక అనుభూతి కలిగే విధంగా అయితే రైల్వే స్టేషన్ బయట ఏర్పాట్లున్నాయి. ఒక రైల్వే స్టేషనే కాదు, అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేసినటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టా లేదా టూరిస్ట్ స్పాట్ అనే విధంగా కాకతీయుల శిల్ప కళా చిత్రాలు, వాళ్ళ పెయింట్స్తో కూడినటువంటి గోడలు, కంప్లీట్గా కాకతీయ శిల్పకళా తోరణం. సో ఇవన్నీ చూస్తుంటే ఓరుగల్లు కళను చూపిస్తూనే అత్యాధునిక హంగులు, సదుపాయాలు కనిపిస్తూ వరంగల్ రైల్వే స్టేషన్ అయితే ప్రస్తుతము ఒక టూరిస్ట్ స్పాట్గా వెలుగొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది వరంగల్ రైల్వే స్టేషన్కు సంబంధించి అమృత్ భారత్ స్కీమ్లో భాగంగా రీడెవలప్మెంట్ అయిన తర్వాత పునర్నిర్మాణం చేసినటువంటి అత్యాధునికమైన రైల్వే స్టేషన్ సంబంధించి పూర్తి వివరాలు. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ వరంగల్. కొత్త హంగులు సంతరించుకున్న వరంగల్ రైల్వే స్టేషన్ రేపు వర్చువల్గా ప్రధాని ప్రారంభించబోతున్నారు. ఇక